నమస్కారం. ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక విజయనగరం లంకాపట్నం ప్రాంతంలో ఉన్న వేర్ హౌస్ హుద్హుద్ తుఫాన్ అపార్ట్మెంట్ వద్దనున్న రహదారి గుంతలుగా ఏర్పడి వాహనాలు మరియు ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడడమే కాకుండా అనేక రకాల ఇబ్బందులకు నిలయమై ఉన్నది. కావున ఆ రహదారిపై గుంతలు లేకుండా సిమెంట్ రోడ్డు వేయాలని జిల్లా రిల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు సన్యాసరావు, పొట్నూరు కృష్ణ, పొట్నూరు లక్ష్మణరావు, సోము శివ, రౌతు చిన్నారావు, పొడుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రిల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ మాట్లాడుతూ, లంకాపట్నం 12 డివిజన్లోని గవర్నమెంట్ వేర్ హౌస్ రైస్గూడెం వద్ద సగం వరకు సిమెంట్ రోడ్ వేశారు, సగం వరకు సిమెంట్ రోడ్ వేశారు. ఈ మధ్యని ఈ యొక్క రోడ్డు వదిలేయడం వల్ల గుంతలుగా ఏర్పడి అప్ అండ్ డౌన్ రాళ్లు తేలిపోయి రోడ్లు అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల, మట్టి రోడ్డు ఉండడం వల్ల చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ రాత్రిపూట వెళ్ళినప్పుడు జారి పడిపోతున్నారు. ప్రాణాలకి హానికరం ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ కూడా బళ్ళు మీద వాహనాల మీద వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. కాబట్టి వెంటనే దీని మీద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క మధ్యలో ఉన్న చిన్న సిమెంట్ రోడ్ని వెంటనే ప్రజలకి ఇబ్బంది లేకుండా, వాహనాలకు ఇబ్బంది లేకుండా వెంటనే ఈ సిమెంట్ రోడ్డు వేయాలని మున్సిపల్ కార్పొరేషన్ వారికి మా యొక్క లంకాపట్నం 12 డివిజన్ నుండి ప్రజలందరూ మేము కోరుచున్నాం. అయ్యా, మా ప్రాణాలకి హానికరం ఉంది. రాత్రప్పుడు ముసలి వాళ్ళు వెళ్తున్నారు, చిన్న వాళ్ళు వెళ్తున్నారు, వాహనాలతో వెళ్తున్నారు. మొన్న ఫ్యామిలీతో వెళ్ళిన ఒక వాహనంలోని జారి పడటం వల్ల చిన్నపిల్ల దెబ్బలు తగిలి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాబట్టి ఈ యొక్క ప్రాణహాని లేకుండా ఉండాలంటే మాకు వెంటనే ఈ యొక్క చిన్న మొక్కని ఆ యొక్క సిమెంట్ రోడ్డు కలపవలసిందిగా మున్సిపల్ కమిషనర్ని మేము లంకాపట్నం ప్రజలందరూ వేడుకొని చెప్తున్నాం. అయ్యా, దయచేసి మాకు ఈ రోడ్డు ఇవ్వండి, మా యొక్క ప్రజలకి మేలు చేయండి, మా ప్రజలకు ఎటువంటి హాని లేకుండా, వాహనాలకు ఎటువంటి హాని లేకుండా అది వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు ఈ మొక్కని వెంటనే వేస్తారని మున్సిపల్ కమిషనర్ గారికి మేము చెప్తున్నాం.